బీఆర్ఎస్ పార్టీపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దొంగ నోట్ల దందా చేసే కుటుంబం వేల కోట్లు సంపాదించిందన్నారు. దొంగ నోట్లు ముద్రించే మిషన్ బీదర్లో ఉందని, ఎన్నికల్లో బీఆర్ఎస్ పంచినవన్నీ దొంగ నోట్లే అన్నారు. ఇవాళ అవినీతి అక్రమాలకు పాల్పడిన పార్టీలన్నీ జతకట్టి డీలిమిటేషన్ పేరుతో చెన్నైలో సరికొత్త నాటకానికి తెరతీశాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ గోల్డ్ స్కాముల్లో ఇరుక్కున్న పార్టీలన్నీ కలిసి కేంద్రంపై బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. తెలంగాణ మరో శ్రీలంకగా మారడం ఖాయమన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ మరో 3 నెలలైతే రాష్ట్ర ఉద్యోగులకు జీతాలిచ్చే పరిస్థితి లేదన్నారు. చెన్నై వేరు వీళ్ళు కలిసి చెన్నై వేరు టూర్ పిక్నిక్ దొంగల మూట అంతా పోయి కూర్చుంటారు. 60 అంత స్కామ్ లేదు అలా. ఎవరైనా టీఆర్ఎస్ పార్టీ లిక్కర్ స్కామ్, ఆమ్ ఆద్మీ పార్టీ లిక్కర్ స్కామ్, డిఎంకే 1000 కోట్ల లిక్కర్ స్కామ్, అక్కడ కేరళ ముఖ్యమంత్రి లిక్కర్ స్కామ్, గోల్డ్ స్కామ్. వీళ్ళందరికీ స్కామ్ లీడర్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ. ఇక దొంగలు ఊళ్ళు పడుకున్నట్టు వీళ్ళందరూ దొంగలు పోయి చిన్న మీటింగ్ పెట్టుకున్నారు. వీళ్ళంతా లిక్కర్ దొంగలే. చెప్పు ఆమ్ ఆద్మీ లిక్కర్ స్కామ్ ఉంది, జైలు వేరు కదా. కేసీఆర్ బిడ్డ జైలు వేరు కదా, వీళ్ళు వేరు. డిఎంకే 1000 కోట్ల లిక్కర్ స్కామ్ బయట పడ్డది కదా, కేరళలో లిక్కర్ స్కామ్ బయట పడ్డది కదా. ఇక మరి మీటింగ్ పెట్టిన వాళ్ళే వీళ్ళు మీటింగ్ పెట్టుకుని డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా మాట్లాడతారట. దక్షిణాదికి వ్యతిరేకంగా. దక్షిణాది జీడిపి రేట్ అయితే 36% అట. పార్లమెంట్ లో కూడా 36% సీట్లు పెంచారట. అంటే జీడిపికి పార్లమెంట్ కు సంబంధం ఉందని చెప్పన్న. దక్షిణాదిగా మొత్తం సౌత్ అంతా ఒక్క దిక్కు అని చెప్పి ఒకటి ఫీలింగ్ తెచ్చి ఇక టైం పాస్ చేసే పాలిటిక్స్ ఇవాళ ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఇంకొక 3 నెలలైతే జీతాలు ఇచ్చే పరిస్థితి అన్న. అందుకే సెంట్రల్ యూనివర్సిటీ జాగాలు అమ్ముతున్నారు. ఇవాళ జాగాలమ్మి తెలంగాణ రాష్ట్రాన్ని సాగుకునే పరిస్థితి వచ్చింది. నేను చెప్తున్నా కదా, మళ్ళా అతి త్వరలో శ్రీలంకలో గిట్నైంది. ఓనుకొని తనుకున్నారు. రాజకీయ నాయకుల లీడర్లే మొత్తం కార్లు గీళ్ళు తీసుకొని అంతా సముద్రం పడేసిరాడ. ఈడకంటే అవుతుంది. ఈడ కాంగ్రెస్ లో కార్లు జీవులు అన్ని తీసుకొని సముద్రానికి ట్యాంక్ మన పడేస్తారు. గ్యారంటీ చెప్తుంది. కానీ డిఎల్ లేవు, పిఆర్సీ లేరు. ఇంకా రిటైర్ అయినటువంటి వాళ్ళ ఉపాధ్యాయుల పరిస్థితి, ఉద్యోగస్తుల పరిస్థితి చెప్పుడంతా తిరుగుతున్నారా. ఇలా 5 మంత్రులు టాప్ 5 మంత్రులకు వాళ్ళ బిల్లు చెల్లించడానికి పైసలు లేవు. వాళ్ళ బిల్లులు మొత్తం క్లియర్ అయిపోయినాయి. కాంగ్రెస్ పార్టీ ఆది నాయకుల కాంట్రాక్ట్స్ బిల్స్ అన్ని కూడా పేమెంట్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఎవరైతే 18% కమిషన్ ఇస్తారో 15 నుంచి 18,000 కమిషన్ వేస్తున్నారు. ఇక 18% కమిషన్ ఇస్తారో వాళ్లకు మాత్రం బిల్స్ పేమెంట్ చేస్తున్నారు.